మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు పసుపు బోర్డు, ఎర్రజొన్నకి మద్దతు ధర, ఎన్నికలు అయిన 5 రోజుల లోపలే, ప్రభుత్వం ఏర్పడిన 5 రోజుల లోపలనే పసుపు బోర్డు పెట్టి తీరుతా. మనం చూసినాం నిజామాబాద్, కరీంనగర్ లో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఆనాడు డిపాజిట్ పోయింది. ఆ డిపాజిట్ పోయిన నాయకులు కాంగ్రెస్ పార్టీయే, అది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మనకు ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ వస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అక్కడ ఉంటుంది ఆంధ్రాలో, వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. మనమైతే ఖచ్చితంగా మాట్లాడతాం, తెచ్చుకుంటాం. దీనికి ఉదాహరణ చాలా ఉన్నాయి. కాబట్టి మన గొంతు వినబడాలి అంటే మనం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అడిగేవాడు కావాలి. అడిగేవాడు మన టిఆర్ఎస్ ఎంపీ ఉంటేనే, మన టిఆర్ఎస్ మంచిగా ఉంటేనే ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంది, ప్రశ్నిస్తుంది, ఆ హామీలు నెరవేరుతాయన్న విషయాన్ని కూడా మనం ప్రజలకు చెప్పాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తామని. ఆ ప్రాజెక్టు ఖర్చు అయింది. ఇప్పుడు ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ జరిగినటువంటి బ్యారేజ్ కాస్ట్ మొత్తం 2700 కోట్లు. ఆ డ్యామేజ్ ఎక్కడైతే కొద్దిగా డ్యామేజ్ జరిగింది, అసలు మొత్తం బ్యారేజ్ కాస్టే 2700. కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ 87,000 కోట్లు. అంటే ఒక 3% కాస్ట్ కూడా కాదు ఆ బ్యారేజ్ విలువ. ఆ బ్యారేజ్ విలువ ఎక్కడైతే చిన్నగా దెబ్బతిన్నదో 3% కూడా కాదు. వాళ్ళు 500 కోట్లు 600 కోట్లు ఖర్చు అవుతుంది, మళ్ళీ మంచిగా చేయాలంటే అంటున్నారు. అది ఒక 0.5% మాత్రమే. కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన దాంట్లో ఒక 0.5% ఖర్చు పెడితే ఆ బ్యారేజ్ మళ్ళీ మంచిగా అయిపోతుంది. దాన్ని మొత్తం 1,00,000 కోట్లు నష్టం జరిగిందనే ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో. ఇది మనందరం కూడా కార్యకర్తలను తెలుసుకుంటే మంచిది. ఇంకా ఇప్పుడే మనతో మొత్తం రిపోర్ట్ వచ్చినాక దాని గురించి మాట్లాడదాం. బట్ ఓవరాల్గా అది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమేం కాలేదు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక 3% విలువ గల బ్యారేజ్లో ఒక 0.5% విలువ గల డ్యామేజ్ అయింది అంతే. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉంటుంది, పార్టీలో బాధ్యతలు నిర్వర్తించవలసి ఉండే. నేను ప్రతి 10 రోజులకు 1-2 సార్లు వద్దును. వచ్చినప్పుడు నా టేబుల్ కుర్చీ రూమ్లో వేసుకోకపోదును, హాల్లోనే వేసుకుందును, లేకపోతే బయట మెట్ల దగ్గర వేసుకుందును. అందరూ కూడా వచ్చి కలిసేవాళ్ళు. మరి ఇంకా ఏం చెప్పుకోవాల్సి ఉండేనో, మరి ఇంకా పర్సనల్ విషయాలు మరి ఏం చెప్పుకోవాల్సి ఉండేనో మరి నాకైతే అర్థం కాలేదు. సరే, ఇప్పటి నుంచి నేను ప్రయత్నం చేస్తా, ఎక్కువగా కలవడానికి ప్రయత్నం చేస్తా. అయితే ఈ సందర్భంగా ఒక జరుగుతున్న విషయం ఏంటంటే, ఎంత లబ్ధి పొందినా ఇంకా నాకు ఇంకా కావాలని నన్ను కలిసే వాళ్ళు ఎక్కువ. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న ఒక మాజీ ఎంపీటీసీ గారు వచ్చారు. వైఫ్ని తీసుకొని వచ్చాడు. ఏంది అని అడిగితే ఆయన అంటాడు, నేను ఇప్పుడు కారు కొనుక్కుంటా, మీరు డౌన్ పేమెంట్ మీరు కట్టాలి, ఇన్స్టాల్మెంట్ నేను కట్టుకుంటా అని అడుగుతున్నాను. పోనీ ఆయనకు మనం ఏమైనా చేయలేదా అంటే, ఆయనకు 9 లక్షల రూపాయల ట్రాక్టర్ 50% సబ్సిడీలో ఇప్పించిన నేను ఆల్రెడీ. ఒక 2-3 పనులలో డబ్బులు కూడా వచ్చినాయి. డబ్బులు కూడా ఇప్పించడం జరిగింది, క్యాష్. ఇంకా అటువంటి కోరికలతో వచ్చే వాళ్ళు కూడా ఉంటున్నారు. అందరూ అన్నాను నేను. ఆ సందర్భంలో అటువంటి వాళ్ళని నేను ఎంతమట్టుకు ఎంటర్టైన్ చేయగలను, ఎంతమట్టుకు చేయగలను నేను? అది కూడా దయచేసి మీరు ఒకసారి ఆలోచించాలి. బాధల్లో ఉన్నది అంటే మన కార్యకర్తలు కావచ్చు, కార్యకర్తల కుటుంబం కావచ్చు, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే 100% నేను సీఎంఆర్ డబ్బులు ఇప్పించిన వాళ్ళకి 80 నుంచి 100% ఇప్పించాను.
ఇట్లా చేయగలిగేటివే చేస్తాం కానీ సహాయం పొందిన వాళ్ళు కూడా వచ్చి ఇంకా నాకు డబ్బులు కావాలి, డైరెక్ట్ డబ్బులు అడిగితే ఏం చేయగలను, నేను ఎంతమంది చేయగలం, ఇది కూడా ఒకసారి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కార్యకర్తలను అందరినీ నేను కోరుతా ఉన్నా. తప్పకుండా ఎక్కువ కలవడానికి ప్రయత్నం చేస్తా. కానీ మీరు కూడా నా బాధను కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి ఎంత మట్టుకు చేయగలరు, ఎంత మట్టుకు ఎన్ని పర్సనల్ ఫేవర్లు ఎంత మట్టుకు చేయగలరు అన్న నా బాధ కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను అందరికీ కోరుతాను. థ్యాంక్ యూ. నేను రాజరెడ్డి ఎదుర్కొన్న సమస్య ఏంటంటే గ్రామ స్థాయిలో వాళ్ళకు 2-3 గ్రూపులు అయింది. దాన్ని 1-2 సార్లు నా దగ్గర చెప్పింది. నాకు టైం లేకనో లేకపోతే ఏదో కారణం వల్ల వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ గ్రూప్ తగాదాన్ని నేను పరిష్కరించలేకపోయాను. అది మండల స్థాయి నాయకులు చేయాల్సి ఉండే, వాళ్ళు కూడా చేయలేకపోయినారు. ఇట్లా జరిగినాయి. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ 10 రోజులకో వారానికో నేను మేల్కొకి వచ్చినప్పుడు నేనేమన్నా పైన పడుకున్నా, నాకు పోయి 10:30-11 దాకా మిమ్మల్ని కలుస్తూనే ఉన్నా కదా. మరి అంతమందిని కలిసినా ఇంకా కలిసే వాళ్ళు ఉంటే నేను ఏం చేయాలి? ఎంత మటుకు సాధ్యమవుతుంది? ఇది కూడా ఒకసారి మీరు ఆలోచించుంది. ఇప్పుడు నేను కిందికి వెళ్ళి హాల్కి వెళ్ళి ఎప్పుడు పోతుంది, పైకి 10:30-11 పోతుంది కదా, 10-10:30 దాకా ఉంటుంటుంది కదా, 10-10:30 దాకా నన్ను కూడా కలుస్తూనే ఉంటుంది కదా. నేను ఒక్కడైతే కూర్చోపోతుంటుంది కదా, మిమ్మల్ని కలుస్తూనే ఉంటుంది. అయినా సరే ఇంకా మంది ఉంటుంది, బయటకు రాగానే ఇంకా 100 మంది ఉంటుంది. మరి ఏం చేయాలి? నా ప్లేస్లో మీరు ఏం చేస్తారు? ఏం చేయాలి? అట్లా అంటే మంత్రిగా ఉండడం మూలంగా అనొచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర ఉండడం మూలంగా అనొచ్చు, మన జాడూరులో కూడా ఎక్కువ ఆశలు పెరిగిపోయింది, ఎక్కువ కోరికలు పెరిగిపోయింది. ఏ అన్నకే అయిపోతుంది కదా, చేస్తాడు కదా. గ్రామాల్లో కూడా అట్లనే కోరికలు పెరిగిపోయింది. గ్రామస్తులు కూడా, గ్రామ ప్రజలు కూడా డైరెక్ట్ వస్తుంది, వీడీసీ డైరెక్ట్ వస్తుంది. ఎంతమంది నేను కలవాలి? నేను వచ్చినప్పుడు 1 నిమిషం అన్న వెయిట్ చేస్తుంటున్నాను, వేస్ట్ చేస్తుంటున్నా. మరి ఏం చేయాలి నేను? అంటే సందర్భం అంటే అవునా కాదా? కలుస్తుంటున్నా లేదా? రూమ్లో కొన్ని కలుస్తుంటే ముందర డోర్ దగ్గరనే 50 మంది 100 మంది ఉంటుంది. అవునా కదా? మమ్మల్ని అడిగితే బాగుండే అనాలి. ఒక్కొక్క గ్రామానికి ఓవర్లోడ్ అయిపోయి ఎట్లయిపోయింది రాజేశ్వర అంటే ప్రతి గ్రామంలో ప్రాబ్లం ఉంది, ఒక్క గ్రామంలో కాదు. ప్రతి గ్రామంలో కార్యకర్తల మధ్యలో సమస్యలు. రూమ్ లో కూర్చుంటే బయట మొత్తం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అంటే మన వ్యవస్థనే అట్లా మారిపోయింది. ప్రతి ఒక్క చెప్పిన వారు చెప్పిండ్రు, మిగతా వాళ్ళు రాసి ఇచ్చినారు, అవి కూడా నా దగ్గర ఉన్నాయి. అన్నీ కూడా మంచి సలహాలు ఉన్నాయి. నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, ఒకవేళ నా కోపమే ఓటు తక్కువ రావడానికి కారణమని మీరు భావిస్తే తప్పకుండా మార్పు చేసుకోవడానికి ప్రయత్నం నేను చేస్తాను. కానీ మీ మధ్యలో కొట్లాటలు కూడా ఓటు తక్కువ రావడానికి కారణం అయితే మరి మీరు మారడానికి సిద్ధంగా ఉన్నారా చెప్పు. సపోర్ట్ ఎక్కువ రావాలి మీకు. ఎవరి వారు మీరు కూర్చొని, మీ గ్రామాల్లో మీరు కూర్చొని మాట్లాడుకోండి. వీలైతే మీ మండల నాయకత్వాన్ని పిలుచుకొని, ఎందుకంటే నాకు 2 కావాలి, నేను పంచాయతీ తెప్పలేను, నా వల్ల కాదు.
మీ మనసులో మీరే అనుకోండి. అవసరమైతే మండల నాయకత్వాన్ని పిలుచుకొని మీ మధ్యలో ఉన్న పొరపక్షాలను తీసేసి మనం మళ్ళీ ఎంపీ ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఇకపోతే అంటే ఇంత ఫ్లాప్ గవర్నమెంట్ ఉంటుంది అని నేను అనుకోలేదు. ప్రామిస్ 50 రోజులు అయింది. 50 రోజుల్లో వాళ్ళు అమలు చేసింది ఒకటి 420 హామీల్లో ఒకటే హామీ అమలు చేసేవాళ్ళు. అది కూడా ఖర్చు లేని ఫ్రీ బస్సు టికెట్, లేడీస్కి ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేసింది. గవర్నమెంట్కి ఏం ఖర్చు లేదు. అది అవే బస్సులు అవే తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు. ఇంతకుముందు 20 మంది 30 మంది మొగోళ్ళు ఉంటుంది, ఆడవాళ్ళు ఎంతో మందికి ఆటోలలో పోతుంది. ఇప్పుడు ఆడవాళ్ళందరూ వచ్చి బస్సులు కూర్చుంటారు. అంత తప్పించాడు, కొత్తగా చేసింది ఏం లేదు. ఇక మంది బాగా ఆడవాళ్ళు బాగా ఎక్కువైతే వాళ్ళు బస్సులో కూర్చుంటున్నారు, మొగోళ్ళు కింద రోడ్డు మీద కూర్చుంటున్నారు. లేదు ఇంకా ఎక్కువైతే బస్సు ఆపుతలేడు, పోతూనే ఉన్నాడు. ఇక్కడ ఉన్నవారు ఉన్నట్టే ఉంటున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదే జరుగుతున్నది. ఉన్న బస్సుల్నే, ఉన్న కండక్టర్లు, ఉన్న డ్రైవర్లనే వాడుకొని తిప్పుతూ ఉన్నారు తప్పిస్తే ఏమీ లేదు. అసలు 420 హామీల్లో ఒకటే హామీ 50 రోజులు అయింది. ఎంత ఫ్లాప్ అవుతుందంటే గవర్నమెంట్ మీరు ఊహించరు. ఒక స్టేజ్లో గ్రామాల్లో అంతర్యుద్ధం వచ్చేస్తుంది. మీకు గుర్తున్న తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యేలు ఊళ్ళోకి వస్తే మీటింగ్ ఎక్కడైపోదు ప్రజలే, ఎక్కడికక్కడ రెడీ అవుతుంది ప్రజలు. ఒక్క మీటింగ్ కూడా జరగకపో. అటువంటి పరిస్థితి. ఎంపీ ఎలక్షన్లనేమో ఓటుదారులు చూపిస్తారు కోపం ఉన్నోళ్ళు. ఎంపీ ఎలక్షన్ల తర్వాత మన ఎలక్షన్లు వస్తే చూసాం, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ చచ్చినట్టే కాంగ్రెస్ వాళ్ళు ప్రామిస్ చెప్తున్నాను. మీరు రాసి పెట్టుకోండి నేను చెప్పేది. అసలు వాళ్ళు రాలేరు ఊర్లల్లో. ఎంతమందికి ఆశలు ఉన్నాయంటే, నేను ఇంతకుముందు మీకు చెప్పిన, మీరు ఏదో నేను చెప్తే మీరు పట్టించుకోలేదు. వీటిలో వచ్చే ప్రాబ్లం ఏదైనా దాదాపు 3 లక్షల మంది మాకు మేలు జరుగుతుంది అని, అంటే ఉన్నదే 2 లక్షల ఓటర్లు, ఒక్కొక్కరు 2 కూడా అన్నారు మాకు మేలు జరుగుతుందని వెయిట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అది అర్థం కాలేదు మీకు. 10,000 రైతు బంధు వచ్చిన వాళ్ళు అదే చక్కగొత్తలేదు, 15,000 కోసం వెయిట్ చేస్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ కోసం వెయిట్ చేస్తున్నాడు. 60,000 మంది ఉంటారు. ఒక ఆయనకి రైతు బంధు వస్తుంది, ఒక ఆయనకి రుణమాఫీ, రెండు వెయిట్ చేస్తున్నాయి. 2,000 పెన్షన్ వాళ్ళంతా 4,000 పెన్షన్ కోసం వెయిట్ చేస్తుంది, ఎదురు చూస్తుంది. 66,000 మంది వాళ్ళు. వీడు గొప్పలకు పోయి మనం చెప్తాం కదా ఎట్లన్నా, ఉపాధి హామీలకు కూడా 12,000 ఇస్తాను. 65,000 మంది వాళ్ళు. ప్రతి ఏడాది 2,500 ఇస్తాను. అట్లా 70,000 మంది ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఒక మనిషి ఆశతో లేని మనిషి లేడు ఇప్పుడు. వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆశతో లేని మనిషి లేడు. చెప్పిండు కాబట్టి నాకు వస్తుంది అని ఆశతో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్లు కొట్టాలి. నీకు కొందరికి వచ్చి కొందరికి రాకపోతేనే మనకి గట్టయింది. మనం ఇప్పుడు ఇంతమందికి ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి రాదు, ఏం కదా.
ఇప్పుడు మళ్ళీ ఏమైనా రూల్ పెడతారు, ఆ రూల్ ఈ రూల్ పెట్టి తక్కువ చేద్దామని చూస్తారు మందిని. మనం ఊపం కదా, ఊపుకున్నాం మనం. నువ్వు ఎంత చెప్పినావో అది తీయాలని చెప్తాం మనం. ఏమనంటే ఇప్పుడు వీడియో ఇప్పుడు నేను వెంటనే చూపిస్తాం అంతే. ఇట్లా ఏడిపోతుందంటే ఇది అసలు వాళ్ళు ఎలక్షన్లలో ఎంపీటీ జడ్పీటీ ఎలక్షన్లో తిరిగే పరిస్థితి ఉండదు వాళ్ళు. మీరు రాసి పెట్టుకో. మీరు ఊహిస్తున్నారో లేదో నాకు అర్థం కదా, నేను మాత్రం ఊహిస్తున్నాను. అటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఇంకా ఇవన్నీ కూడా ప్రచారం చేస్తాం కదా, వీడియోస్ ప్రచారం చేస్తాం. ఇంకా మీ అందరికీ వీడియోస్ ఇప్పుడు వీడియోస్ పంపిస్తాం మేము మీ ఫోన్లలో. ఇదే మన అస్త్రం. ఇవాళ మన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించడానికి మనకున్న అస్త్రం వాళ్ళు ఇచ్చినటువంటి అలివి కానీ మితిమీరిన మోసపూరితమైన హామీలు ప్రజలకు ఏవైతే ఇచ్చారో అవే మన అస్త్రాలు. దయచేసి అది వాడుకోవాలి. పోరాటం మనం అడగాలి, ఇయ్యాలని అడుగుతాం కూడా, బాగా ప్రజల తరఫున అడుగుతాం. ఇస్తే వాళ్ళు సక్సెస్, ఇవ్వకపోతే మాత్రం వాళ్ళని మొదలుపెట్టారు ప్రజలు. పోరాటం చేసి మీరు పోరాటం చేసి ఇప్పించిన క్రెడిట్ అని వస్తుంది మీకు. నేను చెప్పేది ఇవ్వకపోతే పోతారు, ఇస్తే కూడా మీకు క్రెడిట్ వస్తుంది. మీరు ఇప్పించి పోరాటం చేసేది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మదన్ అన్నాడు, మనం దాదాపు ఇంకా ఒక 100 కోట్ల రూపాయల వర్క్స్ స్టార్ట్ కానీ టెండర్ కానీ ఉన్నాయి. నేను మంజూరు చేసిన ఎస్డిఎఫ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, పిఆర్ కావచ్చు, కుల సంఘాలకు కావచ్చు. అవి మనం ఇప్పుడు ఆయా సంఘాల ద్వారా, ఆయా గ్రామాల ద్వారా బాగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంటి మీదకి పోయి, ఇంట్లోకి పోయి, మీదికి వద్దు, మీదికి ఎందుకంటాం మనం, ఆయన ఇంటికి పోయి అడిగిపోయారు. ఇదో మంజూరు చేసినాం. మేము టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు చేసినాం. ఇది జీవో కాపీ, ఇది గవర్నమెంట్ జీవో. దీన్ని ఇప్పుడు టెండర్ వేయద్దు అంటున్నారు. టెండర్ ఏపీ, పని స్టార్ట్ చేపి, లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్లో మీదోటి ఉండాలి, ఈ లోక్సభ ఎన్నికల్లో మీదోటి ఉండాలి అన్న మాట ప్రతి గ్రామంలో, ప్రతి కుల సంఘంలో మనం ఇచ్చిన దగ్గర మీరు తీసుకురావాలి. దయచేసి ఇస్తే మీకే పేరు మళ్ళీ ఇప్పించినట్టు, పోరాటం చేసి ఇప్పించినట్టు. ఇవ్వకపోతే వాటి ముందు పెట్టాం. ఆలోచించండి దయచేసి. 3 బీజేపీ, కాంగ్రెస్ పార్టీని ఇట్లా 2 విషయాల్లో మనం చెక్ పెట్టుకోవచ్చు. అక్కడే మనం ప్రజలకు కూడా చెప్తాం, ఇవాళ వీళ్ళు హామీలు అమలు చేయాలంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఓటేస్తే వీళ్ళు హామీలు అమలు చేయరు. అంటే మేము హామీలు ఇవ్వకుండా మాకు ఓటేసారు పబ్లిక్, మమ్మల్ని నమ్ముతున్నారు అన్న గ్యారెంటీలో పడిపోతారు. ఓటు వేయకపోతేనే వీళ్ళ గొంతు దగ్గర పెట్టుకొని ఇప్పుడు హామీలు అమలు చేస్తారు మళ్ళా అన్న విషయం కూడా ప్రజలకు చెప్పాలి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే వాళ్ళ తోలు దొడ్డవుతుంది, ఇచ్చే ఇయ్యరు, హామీలు అమలు చేయరు. ఓటు వెయ్యమో అన్న భయం వస్తే మాత్రం హామీలు అమలు చేస్తారు అన్న విషయం ప్రజలకు చెప్పాలి. ఈ వీడియో కూడా ఇది మనం విరివిగా వాడాల్సిందే. కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అరుణ్ మేము ఇచ్చిన హామీలు అమలైతాయి అన్న విషయం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు వచ్చింది దీంట్లో? మొన్న ఎన్నికల్లో ఓటు అడిగిన హామీలు చెప్పి నీకు ఓటేసినను ముఖ్యమంత్రి అయినాం. ఇప్పుడు అయినాక మళ్ళా కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు తప్పేస్తున్నావు?
కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రాకపోతే అంతేనా? నీ ఒక్క రాష్ట్రం అయితే కేంద్ర ప్రభుత్వం వస్తుందా? దేశమంతా ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి, అప్పుడే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అవుతుంది. అంటే రావాలంటే ఇప్పుడు హామీలు ఇవ్వాలన్నట్టేనా? మాట తప్పుతున్నావు కాబట్టి ఈ ఎన్నికల్లో నీ గడ్డి కనిపిస్తేనే నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటావు. హామీలు అమలైతే అన్న విషయం కూడా మనం ప్రజలకు చెప్పాలి. ఈరోజు మళ్ళీ చూపించాలి. మళ్ళీ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు చెలిమేమి ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. చెలిమేమి ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఈ గవర్నమెంట్ వస్తుందనే నీకు ఓట్లు వేసి నువ్వు హామీలు అమలు చేస్తావని, నీ ముఖ్యమంత్రి కావడానికే, రాష్ట్రంలో అధికారంలో రావడానికే ఓటు అడిగినావు. ఇగో ఈ హామీ ఇస్తున్నా, నాకు ఓటేయండి, నేను అమలు చేస్తాను. నీకు ఓటేసిరు, ఓటేసిరు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఇంకా మళ్ళా నువ్వు కేంద్రంలో అధికారం రావాలని ఏంటంటావు? తెలంగాణ 17 కాంగ్రెస్ ఓట్లు వేసినా అధికారంలో రాడాడు కాంగ్రెస్ ఓటు కేంద్రంలో. అంటే ఇప్పుడు కేంద్రం మీద మాట చెప్పి బొలిపే ప్రయత్నం చేసిండు నిన్న స్పీచ్లో. ఈ విషయం మనం ప్రజలకు చెప్పాలి దయచేసి. నాకైతే నమ్మకం లేదు వీళ్ళు చేస్తారని. అసలు తుదదాకా ముడతారన్న నమ్మకం కూడా నాకు లేదు ఈ గవర్నమెంట్. నేను అన్నట్టు కానీ ప్రామిస్ చెప్తున్నా, ఈ ఉంటుంది సంసారం. ఇక ఉమా మరి ఏమో దృశ్యం ఉన్నదో ఉమా కానీ ఏమో రైట్ రాయాలని అంత ఏమో తెలియదు మనకి. ఇది ముట్టని ప్రామిస్ చెప్తున్నా నేను. 4 లక్షల కోట్ల రూపాయలు కావాలి వాళ్ళు ఇచ్చిన హామీలు. 4 లక్షల కోట్లు. మేము అత్తమా సత్తమా అని ఏదో అప్పుడు మాట తబదబదబద అనేసి మనం నమ్మే ఓటేసి ఓటేసిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని ఏమో నిజంగానే వచ్చినామా, మనం నిజంగా గెలిచామా, ఇప్పుడు ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము. అందుకోసం మీకు ఆ పుస్తకం ఇచ్చిన 420 హామీల పుస్తకం దయచేసి చదువుకున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో కార్నర్ చేయడానికి వాళ్ళు అలివిగా ఇచ్చిన హామీలే మన ప్రచార అస్త్రాలు, వాళ్ళ ఫెయిల్యూరే మన ప్రచారం. నిన్న లాస్ట్కైనా మాట మార్చడమే మన ప్రచార అస్త్రం. ఇక అట్లనే ఒక బీజేపీ ఉంటుంది, ఉన్నది మన మీ అందరికి మనసు ఉన్నది. బీజేపీ మొన్న ఏదో రాముడా అత్యంతలు పెట్టిరి, ఆ ఊరూరా లిప్పిరి, శోభయాత్ర కథ మొత్తం అటే పోతారేమో అన్నది ఉన్నది మీకు మనసులో. అంతా ఏమి ఉండదు. 2-3 నెలల్లో తగ్గుతుంది. ఎలక్షన్ మోడ్లో వేరైతుంది మొత్తం. బీజేపీ కూడా మనం ఒకటే అడుగుదాం, సరే దేశంలో ఏం జరుగుతుందో ఏమో, ఇక్కడ మాత్రం ఈ అరవింద్ అనే ఎంపీ ఏ ఊరికన్నా ఏమైనా పనిచేసి పెట్టిండా? నంబర్ 1 చేసిండా? మీ ఊర్లలో ఏం పని చేయనోడు మరి ఎందుకు మనకు? నంబర్ 1. 2, ఇదేమైనా పార్లమెంట్లో కొట్లాడిండా దాని గురించి అన్న? ఎప్పుడన్నా పార్లమెంట్లో అరవింద్ మాట్లాడాక చూసి రావాలన్నా? ఏ ఊరికి ఏం పని చేయలేడు. పోనీ ఆయన పోయిన పార్లమెంట్లో ఒక మాట మాట్లాడాడు. పోనీ బుద్ధన్న మంచుకున్నదా అంటే అంత వందర బుద్ధి. పసుపు కూడా అన్నాడు 5 రోజులు నేస్తాడు. 5 ఏళ్ళు అయిపోయింది. వాటికనే ఏదో ప్రకటన ఇప్పించిండు పేపర్ల మటుకు. అది ఏడుంటుంది, ఎట్లుంటుంది, దాని కథ ఏంది, 5 ఏళ్ళు దాని సంగతి ఏం లేదు ఇప్పటికి.
పసుపోడు మీద ఓట్లు తీసుకున్నోడు ఆ పసుపోడు తేనోడికి ఎందుకు ఓటేయాలి? ఈ 3 విషయాలు అరవింద్ మీద మాట్లాడి తప్పకుండా మనం మొత్తంగా అందరూ అక్కడ ఉండదు. నిజంగానే కదా బీజేపీ ప్రేమ ఉన్నా కానీ ఇద్దరు కోటేయాలి కదా అన్నట్టు ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. మన రైతాంగం ఉంటుంది, ఇప్పుడు వేసింది పసుపోడు ఇస్తామని వేసింది, ఇప్పుడు ఎలవెట్టిండో తెలిసినాక వేస్తుందా రైతాంగం? మనం చెప్పే తీరు చెప్పగలిగినట్టు చెప్తే అట్లా ఈ 2 పార్టీలు కారణాలు చేస్తాం. డెఫినెట్గా ఇప్పటికీ మన పార్లమెంట్ నియోజకవర్గంలో మనకే 9,000 ఓట్లు మనకి ఎక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ 9,700 ఓట్లు ఎక్కువ ఉన్నాయి మనకి 7 నియోజకవర్గాలలో. కాంగ్రెస్ పార్టీని మొత్తంగా కారణాలు చేద్దాం మనం. వెయ్యరు నిజంగా మనం చెప్పగలిగినట్టు కరెక్ట్ చెప్తే, వాళ్ళు ఇచ్చిన హామీలు వీడియోలు చూపిస్తే, నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట మార్చిన వీడియో చూపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయనోడు ఇమీడియట్ మనమే కనిపిస్తాం. ఈ రైతు బంధు ఇయ్యనోడు ఈ ఓటద్దు అనగానే ఎవరికి వేస్తారు? రైతు బంధు ఇచ్చినోడికి వేస్తారు, కేసీఆర్కి వేస్తారు. ఈ 2,000 4,000 అన్నాడు, 2,000 సహకరించలేడు అని ఎవరికి వేస్తారు? మళ్ళీ 2,000 సహకరించడం వేద్దాం పోనని చెప్పి కేసీఆర్కి వేస్తారు. ఆ ఓటు మనకే వస్తుంది. కాబట్టి దయచేసి నేను చెప్పిన ఈ కాంగ్రెస్ మీద బీజేపీ మీద ఏదైతే పాయింట్ ఉన్నాయో మనం కరెక్ట్ అందరం కూడా చాలా ఇంతమంది ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు ఒక 1000 మంది ఉన్నాం, మస్తు అయిపోయి 1000 మంది మనం ఇది అర్థం చేసుకొని ప్రచారం చేస్తే మనకు కొట్టడం లేదు. కాబట్టి సీరియస్గా పనిచేద్దాం దయచేసి. గ్రామాలలో మన మధ్యలో ఉన్న ఈగోస్ పక్కన పెడదాం, మనం పార్టీ చక్రంలో పోదాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీ ఊర్లలో మీ బూత్లో బీజేపీ లీడ్ వచ్చిందనుకో, మీకు మళ్ళీ ఎంపీటీసీకో సర్పంచ్కో ఒకటి రెడీ అవుతాడు. మా ఓటు బాగా వచ్చినాయి కదా అని చెప్పి జోరునే ఉంటాడు. మళ్ళీ అయిపోయి ఇది అయిన తర్వాత చూసుకుందామంటే తర్వాత చూసుకోనికి ఏమి ఉండదు. యాజ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ పోతుంది. కాంగ్రెస్ పోతే సమస్య లేదు పార్లమెంట్ ఎన్నికల్లో, అది ఇబ్బంది లేదు. బీజేపీ కూడా రాకుండా చూసుకోవాలి. బీజేపీకి బూత్లు ఎక్కువ వచ్చినాయంటే బీజేపీ నాయకుడు ఇప్పుడు లేరు అంతగానం గట్టిగా అన్ని ఊర్లలో ఎంపీటీసీలు సర్పంచ్ల క్యాండిడేట్ లేరు బీజేపీ. కానీ ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో వాళ్ళ ఓటేకి వస్తే మాత్రం పుట్టుకొస్తారంటే అక్కడ ఆపాలంటే 3 వస్తారు. అరవింద్ సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్. అరవింద్ ఎంపీగా ఫెయిల్ అయ్యిండు, ఒక పని చేయలేదు. మన ఊరికి ఏమైనా చేసిండాన్ని కూర్చోవాలి అంతే. మన ఊరికి ఏం పని చేయనోడు అరవింద్ ఈ ఊరికి పెట్టేస్తాడు అన్న మాట పెట్టాలి. 5 ఏళ్ళు అయింది కదా, 5 ఏళ్ళలో ఏదైనా పని చేసిండా? పని చేయనోడు ఎట్లన్నాడు ఊళ్ళో. సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్. పోనీ ఇది రాలేదు, ఏమైనా పార్లమెంట్లో మాట్లాడిండా? ఆడేం మాట్లాడలేదు. పోనీ ఇది రాలేదు, పార్లమెంట్లో మాట్లాడలేదు అన్నమాటను నిలబెట్టుకున్నాడా? పసుపు ఇస్తా, ఏర్పాటు చేస్తా, మద్దతు ధర ఇస్తా అయింది. ఆ పసుపుకు మద్దతు ధర ఏదో దాన్ని ఇచ్చానికి మంది తక్కేస్తున్నారు కాబట్టి కొద్దిగా రేటు పెరుగుతా ఉన్నది, కానీ పసుపుకు మద్దతు ధర వచ్చిందా? అన్నమాట కూడా నిలబెట్టుకోలేదు కదా. ఎందుకు వేయాలి అరవింద్ ఓటు అనేది పాయింట్. అక్కడ బీజేపీకి ఓటాలు దయచేసి. ఈ లైన్లో మనం ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ నేను మరొకసారి మనవి చేసుకుంటూ, నియోజకవర్గంలో ఉంటాయి ఆ పసుపు మళ్ళీ పెట్టమంది రైల్వే బ్రిడ్జ్ మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు పసుపు బోర్డు, పసుపుకి ఎర్రజొన్నకి మద్దతు ధర మరియు చెరుకు కూడా, ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.
ఉంటారు. ఆ పొన్నం ప్రభాకర్ అన్నాడు మొన్న, ఇక నేను అన్నా మాట కానీ ఈ అంటలేని ఏం చేస్తాం. అట్లా 9,000 ఎంతమ్మా 9,180 ఓట్ల మెజారిటీ నిజామాబాద్ లోక్సభలో టీఆర్ఎస్కే ఉన్నది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 9,180 ఓట్ల మెజారిటీ టీఆర్ఎస్ పార్టీకే ఉన్నది. ఇక్కడ మనం కాంగ్రెస్ దెబ్బతీసి ఆ కాంగ్రెస్ ఓట్లు మనకు డైవర్ట్ చేసుకుంటే బ్రహ్మాండమైన ట్రయాంగిల్ ఫైట్లో మనకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అట్లే ఉండదు. కాబట్టి కష్టపడి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ పొద్దున్న నుంచి ఈ మీటింగ్లో పాల్గొన్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికంటే ముఖ్యంగా పల్లారాజేశ్వర రెడ్డి గారు వారి నియోజకవర్గంలో సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసుకుని వచ్చినాడు. మన కోరిక మేరకు వచ్చినారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సర్పంచ్లు ఒక్కొక్కరుగా పైకి వస్తే వారికి సన్మానం చేసే కార్యక్రమం ఉంది. ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. రాజేశ్వరన్న మీ చేయాలి.